వర్షాకాలం వచ్చిందంటే చాలు భోజన ప్రియులు పులస చేప కోసం ఆవగా ఎదురు చూస్తుంటారు. చేప రుచుల్లోన పులస రుచి వేరయ్యా అన్నట్లు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ఈ పులస చేప కోసం మత్స్యకారులు ప్రత్యేకంగా వేట సాగిస్తుంటారు. సముద్రంలో ఇలసగా పుట్టి ఆ తరువాత నది వైపుగా ఎదురెదుతూ వలస వచ్చే ఈ చేప చివరకు పులసగా మారుతుంది. దీంతో ఈ ప్రక్రియలో జరిగే మార్పుల వల్ల చేప వెండి రంగులో దగదగా మెరిసిపోతూ కనిపించడం ఓ ప్రత్యేకత అయితే, అటు ఉప్పు నీటి నుండి ఇటు నది నీటిలోనూ జీవిస్తూ ఉండడం వల్ల దాని రుచి కూడా అమోఘంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో రాజోలు దీవిలో మత్స్యకారుల వలలో పులస చేప పడింది. ఇంకేముంది, తొలిగా తన వలకు పులస చేప దక్కడంతో బర్రసీను అనే మత్స్యకారుడు పంట పండింది. దీంతో ఓ మాజీ సర్పంచ్ ఈ చేపను 24,000కు కొనుక్కొని వెళ్లారు. సుమారు 2 కిలోల బరువున్న ఈ చేపకు 24,000 అని ఆశ్చర్యం కలగక మానదు. అయితే అందుకే అంటారేమో, పుస్తలమ్మైనా పులస తినాల్సిందేనని. అనయ్య కేజీన్నర వస్తుందని కేజీన్నర తీపిగా ఉంటుంది, దాడుతుంది కూడా. ఎంత అబ్బాయి ఏముంది 30,000? మేము చేపలు పట్టుకున్న వాళ్ళకి చెప్పరా? చేప పడలేదు ఖచ్చితంగా. ఫస్ట్ చేప కదా, ఇప్పుడే పట్టదు. ఎక్కడ పడలేదు, ఇక్కడ ఎక్కడ తెలుసు కదా. ఆటకెళ్తాను ఇంకా తెప్పించలేదు కూడా. తప్పించండి, చెప్పండి. 22,000 22,000 కావద్దు రాదు. అనయ్య బాగుంది, చేప బాగానే ఉంది. మరి ఎక్కడ తెప్పించలేదని చెప్పి ఇంకా వాళ్ళు ఇప్పుడు తప్పిస్తున్నారు. ఎక్కడ యానంగా అని వాటర్ కానీ ఎక్కడ వెళ్తలేదు. ఇది ఫస్ట్ కొని పడ్డది వెళ్తే మొక్కలు చెప్తున్నారు. వాళ్ళు 22,000 అడిగాను. చెప్పండి రా ఫైనల్. శ్రీని గారికి ఎవరికో కాదు, చిన్న ఫస్ట్ చేప కదా. 2,000 తగ్గించండి సార్. 23,000 ఇస్తారులే. 23,000 బేరం కవర్లు పెట్టి 24,000 ఇస్తాను. ఇదే మాట్లాడుకుంటా.